నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ప్రతి పాఠశాలలలోనూ మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఉన్నత ప్రమాణమైన విద్య అందిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని లాల్ బజార్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ డ్రెస్సు, పుస్తకాలు, షూస్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట మౌలిక వసతులు కల్పించి మెరుగైన విద్యనందించే కార్యక్రమాన్ని చేపట్టిందని శ్రీ గణేష్ అన్నారు. అందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు వసతులు ఏర్పాటు చేసేందుకు గాను తన నియోజకవర్గంలో 2.5 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా తాను చదువుకునే సమయంలో స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఓపెన్ అయితే కొత్త బట్టలు అందించేవారని, దాంతో ఉత్సాహంగా స్కూల్కి వెళ్లేవాడినని, అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేదని ఆయన అన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు ఉంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఉపాధ్యాయులు, అధికారులు, పేరెంట్స్, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పని చేయాలని అన్నారు. ప్రైవేటు పాఠశాల ధీటుగా ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా సాధించాలని శ్రీ గణేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, డిఈఓ విష్ణువర్ధన్ రెడ్డి, హరినాథ్, కృష్ణమూర్తి, దేవిక, సెడ్రిక్ తదితరులు హాజరయ్యారు. చాలా సంతోషంగా ఉంది. తిరుమలగిరి గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్లు ఇవ్వడం గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అనే ఒక పథకం పెట్టి అన్ని స్కూల్స్ని రిపేర్ చేయడం, స్కూల్స్ రిక్వైర్మెంట్కి ఏమేమి అవసరం ఉందని చెక్ చేసుకొని దానికి ఒక కమిటీ వేసి, కమిటీలో ఏంటంటే పిల్లలు ఎవరో విద్యార్థుల తల్లిదండ్రులు ముగ్గురిని ఎన్నిక చేసి మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళా గ్రూప్ని తీసుకొని, హెడ్ మాస్టర్ని తీసుకొని డైరెక్ట్ కలెక్టర్ గారు కమిటీ ఏర్పాటు చేసి, ఇది చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ నిధులు స్కూల్ డెవలప్మెంట్కి కేటాయించడం. స్కూల్స్కి నేను ఎన్నోసార్లు గతంలో కూడా స్కూల్స్ విజిట్ చేసినప్పుడు తాగునీళ్ళ సమస్య, ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నా కూడా సరిగ్గా టాయిలెట్లు లేకపోవడం చాలా బాధపడేవాళ్ళు. మళ్ళీ కరెంటు ఇబ్బందులు కూడా అయ్యేది. ఈరోజు వీళ్ళు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా స్కూల్ రీఓపెన్స్ కానీ ముందే ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వంని తీసుకున్నా కూడా రూపాయి ఇస్తే 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కానీ మన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా కూడా, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా సరే, విద్యార్థులకి మంచి జరగాలి, స్కూల్లో అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడ అంగులు ఆరబాటాలు ప్లస్ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేకుండా డైరెక్ట్ స్కూల్స్ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చి ఈరోజు అన్ని మైనర్ రిపేరింగ్లు చేయించి స్కూల్స్ని ఎంత ఫస్ట్ క్లాస్ తీర్చిదిద్ది ఫస్ట్ రోజే స్కూల్స్ రీఓపెన్ అయిన రోజే స్కూల్స్ పిల్లలందరికీ యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్లు ఇవ్వడం కూడా చరిత్రలో ఏ రోజు జరగలేదు. స్కూల్స్ రీఓపెన్ అయినాక నెలకో 2 నెలలకో యూనిఫామ్లు, బుక్స్ ఇచ్చేది. ఈరోజు మా ప్రభుత్వంలో పిల్లల విద్యకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు. రాష్ట్రం మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనకు కూడా 2,14,00,000 రూపాయలు ఓన్లీ మరమ్మతులకి కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకేమైనా అవసరం ఉంటే నేను ప్రత్యేక దృష్టి సారించి ఇంకా నిధులు తీసుకొచ్చి వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి, ఈరోజు పోటీ ప్రపంచం కాబట్టి మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి కావాల్సిన వసతులు, ఏర్పాట్లన్నీ టీచర్స్ తోటి, హెడ్ మాస్టర్తో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తానని మీ మీడియా ద్వారా స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి నేను మాట ఇస్తున్నా. గతంలో కూడా నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు పదే నేను చెప్పేవాడిని విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తానని. అదే మాదిరిగా నా అదృష్టం, నేను ఎమ్మెల్యే అయిన వారానికే ఈ స్కూల్ రీఓపెన్స్ కావడం, ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి అమ్మానైనా కలలు వాళ్ళ జీవితం పేదరికంలా ఉండిపోయి ఇక్కడికి ఆగిపోయింది. రానున్న భవిష్యత్తులో అయినా తన పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుండాలంటే మంచి విద్య అందినప్పుడే, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే, ఆర్థిక పరిస్థితుల్లో డెవలప్మెంట్ ఉంటేనే భావి తరాలు బాగుంటుందని ప్రతి అమ్మనైన కలలు ఈరోజు సాకారమయ్యే విధంగా మా ప్రభుత్వం ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలనేసి, ఈ టీచర్లు కూడా సొంత పిల్లలుగా తీసుకొని తీర్చిదిద్దాలనేసి, రానున్న రోజుల్లో ప్రతి టీచర్సు
పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలో చదివించే విధంగా ఎదగాలనేది మనసారా కోరుకుంటూ ఆ విధంగా మేము పనిచేస్తామని కూడా మీడియా ద్వారా అందరికీ హామీ ఇస్తున్నాం, మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ.